ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ నార్త్లోనూ విశేషాదరణ చూరగొంది. దాంతో యంగ్ టైగర్కు హిందీ బెల్ట్లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎందువల్లనంటే నార్త్లో భీమును పోలిన వీరుల గాథలు ఉన్నాయి. తమ జాతి కోసం పాటుపడ్డ పోరాట యోధులు ఉన్నారు. ఈ కారణంగా ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం రోలుకు ఉత్తరాదిన మంచి ఆదరణ లభించింది. ఆ క్రేజ్ను ఉపయోగించుకోవాలని తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. కానీ సినిమాలో సత్తా లేకపోవడంతో వార్ 2 బాక్సాఫీస్ వద్ద పత్తా లేకుండా పోయింది. అయినా ఎన్టీఆర్ పాత చిత్రాలను సైతం హిందీలో డబ్ చేసి విడుదల చేసి కొందరు ఉత్తరాది పంపిణీదారులు లాభపడ్డారు. ఎన్టీఆర్ వార్ 2లో నటించే సమయంలో పలు విషయాలు విశేషంగా వినిపించాయి. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ హిందీ ధూమ్ 4లో నటిస్తారని ఓ వార్త షికారు చేసింది. అయితే ఈ మధ్య షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందే పఠాన్ 2లోనూ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని గుప్పుమంది. కానీ ఇప్పుడు అవేమీ నిజం కాదని, అసలు ఎన్టీఆర్ ఇక బాలీవుడ్లో కనిపించే అవకాశాలే లేదని అంటున్నారు. దానికి వార్ 2 రిజల్ట్ కారణమని చెప్పుకొస్తున్నారు. దానివల్ల వచ్చిన ట్రోలింగ్తో బాలీవుడ్ అంటేనే భయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదేమీ లేదని, అసలు ఎన్టీఆర్ ప్రస్తుతం తాను నటిస్తున్న తెలుగు చిత్రాలపైనే కాన్సంట్రేట్ చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. అందువల్ల ఆయనకు హిందీ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి లేదని చెబుతున్నారు. ఎటు ఎన్టీఆర్కు ఉత్తరాదిన ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సినిమాలే హిందీలోనూ డబ్బింగ్ అవుతాయి కదా. సో ప్రస్తుతానికి ఎన్టీఆర్కు హిందీ మూవీస్ పై ఇంట్రెస్ట్ లేదని క్లియర్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను అటు ఉత్తరాది ఇటు దక్షిణాది ప్రేక్షకులు ఇష్టపడేలా రూపొందించారట. కాబట్టి అదే పనిగా హిందీలో నటించాల్సిన అవసరం లేకుండానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మురిపించనుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ మూవీ కాగానే తన దేవర సినిమా సీక్వెల్లో నటించడానికి ఎన్టీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో తారక్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.